ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 19 నవంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 323వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 20-21 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. మొదటిగా పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం. ఏడవ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చుందేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే. నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. వారికి న్యాయం తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయం తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము. ఎట్లనగా, ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకున్న నాడును, యాకోబు సంతతికి ప్రమాణం చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణం చేసి, నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించున్నదియు సకల దేశములకు ఆవరణమై సకల దేశములకు ఆభరణమైనదియునైనా దేశములోనికి తోడుకుని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణం చేసేదని. అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను. ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. గనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందునని అనుకుంటుని. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరచుకుంటేనో, ఏ అన్యజనుల మధ్య వారుండిరో, ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరచుకుంటుని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై అలాగు చేయుట మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించుతుని. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకుని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేస్తుని. ఎవడైనా వాటిని అనుసరించిన యెడల వాటిని బట్టి బ్రతుకును. మరియు యెహోవా నాకు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి నీ మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలం చేయుదును అనుకుంటుని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనులలో నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేను అనుకొనిన ప్రకారం చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహమును అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఆవరణమగు దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణం చేసేదని. అయినను వారు నశించిపోకుండునట్లు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలం చేయకపోతేని. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగు సెలవిచ్చేదని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి ఈ పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్న దేవతలను పూజించి
మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు ఉండుడి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును. అయినను ఆ జనులు సహా నా మీద తిరుగుబడి తామనుసరించి బ్రతకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచిరి గనుక వారు అరణ్యంలో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకొంటిని. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించుతనో ఆ జనులు చూచుచుండగా నా హస్తం వెనుకకు తీసి నా వాగ్దానం నెరవేర్చితిని. మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి తమ పితరులు పెట్టుకున్న విగ్రహములను పూజింపగోరగా అన్యజనులలో వారిని చెదరగొట్టి సకల దేశంలోనికి వారిని వెళ్ళగొట్టుదనని ప్రమాణం చేసితిని. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని. తొలిచూలుని అగ్నిగుండం దాటించి బలిదానములను ఇచ్చుట చేత తమను తాము అపవిత్రపరచుకొని నిచ్చితిని. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇట్లు ప్రకటింపము. ప్రభువు యెహోవా సెలవిచ్చుందేమనగా, మీ పితరులు నా యెడల అతిక్రమం చేసి నన్ను దూషించి వారికి ఇచ్చిదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన యొక్క కొండనే గాని దట్టమైన యొక్క వృక్షమునే గాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళ ధూపం ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపం పుట్టించిరి. మీరు పోవుచున్న ఉన్నత స్థలములు ఏమిటని నేను అడిగితిని. కాబట్టి ఉన్నత స్థలమని పేరు నేటి వరకు వాడుకలో ఉన్నది. కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే. వారు పెట్టుకున్న విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే. నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలీయులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అన్యజనులేమి భూమి మీద ఏ జనులేమి చేయనట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనుచున్నారే. మీరు ఇచ్చయించిన దాని ప్రకారం ఎన్నటికీ జరగదు. నా జీవము తోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారం చేసెదను. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశముల్లో నుండి జనులలో నుండి నేను మిమ్మల్ని సమకూర్చి జనములున్న అరణ్యంలోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తీయుల దేశపు అరణ్యంలో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతి కర్ర క్రింద మిమ్మల్ని దాటించి నిబంధనకు లోబరచదను. మరియు నా మీద తిరుగుబడి వారిని దోషం చేయవారిని మీలో ఉండకుండా ప్రత్యేకించదను. తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించదను. కానీ నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు. ఇశ్రాయేలు ఇంటి వారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనుడి. కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించదును. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములగు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించదను. జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడును మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడును పరిమళ ధూపముగా మిమ్మల్ని అంగీకరించదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. మీ పితరులకు ఇచ్చెదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు
అనగా ఇజ్రాయేలీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనిన మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకొందురు. ఇజ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టియు మీ కాని చేష్టలను బట్టియు కాక నా నామమును బట్టియే నేను మీకు ఇలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనము, దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను. అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును. అది ఆరిపోకుండా నుండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడను. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దానిని రాజబెట్టెదనని సమస్తమైన జనులకు తెలియబడను. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖం త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇజ్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనము, యెహోవా సెలవిచ్చుందేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు ఉండకుండా అందరినీ నిర్మూలం చేయుటకై నా ఖడ్గము వరదూసి ఉన్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలం చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకొందరు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువము. వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా, నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చేయున్నది అని చెప్పము. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనము, యెహోవా సెలవిచ్చుందేమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది. అది పదును గలదై మెరుగుపెట్టి ఉన్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది. తలతలలాడునట్లు అది మెరుగుపెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించున్నది అని చెప్పి మనం సంతోషించదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టు వాని యొద్ద నుంచబడి ఉండెను. హతం చేయవాడు పట్టుకున్నట్లుగా అది పదును గలదై మెరుగుపెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలాచము, కేకలు వేయము. అది నా జనుల మీదికిని ఇజ్రాయేలీల ప్రధానుల మీదికిని వచ్చుచున్నది. ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరుచుకొనుము. శోధన కలిగను, తృణీకరించు దండము రాకపోయిననేమి. ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరుచుకొనుచు సమాచారం ప్రవచింపము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతం చేయునదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురం జొచ్చి వాని హతం చేయున్నది. వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గం దూసెదను. అయ్యయ్యో, అది తలతలలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండము, కుడివైపు చూడము, ఎడమవైపు తిరుగుము. ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరుచుకుని నా క్రోధం తీర్చుకొందును. యెహోవా నాకు నేనే మాట ఇచ్చి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకై ఒక హస్తరూపము గీయము. పట్టణపు వీధి కొనను దాని గీయము. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునం తెలుసుకొనుటకు బబులోను రాజు నిల్చుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు
కార్యములను బట్టి శకునం జోచుచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు హతము చేయుదమనియు ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దిబ్బలు వేయుమనియు ముట్టడి దిబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టును శకునము కనబడను. ప్రమాణములు చేసుకొనిన వారికి ఈ శకునము వ్యర్థంగా కనబడును. ఈ శకునము వ్యర్థంగా కనబడును. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియల్లో నుండి మీ పాపములు అగ్గుపడినట్లు మీ దోషము మీరు మనసునకు తెచ్చుకునినందునను నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునినందునను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు. గాయపడినవాడా, దుష్టుడా, ఇజ్రాయేలీయులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము, ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను గనుని నీచునిగాను చేయము. నేను దానిని పడద్రోయుదును. దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అదియు నిలువదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనము, అమ్మోనీయులను గూర్చియు వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, హతము చేయుటకు ఖడ్గమే దూయబడి ఉన్నది. తలతలలాడుచు మెరుగుపట్టిన ఖడ్గము వధ చేయుటకు దూయబడి ఉన్నది. శకునగాండ్రు నీ కొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను. దోష సమాప్తి కాలమున శిక్ష నొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయను. ఖడ్గమును వరలవేయము. నీవు సృష్టింపబడిన స్థలములోనే, నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించదను, నా ఉగ్రత అగ్నిని నీ మీద రగలబెట్టదను. నాశనం చేయుట యందును నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించదను. అగ్ని నిన్ను మృంగును, నీ రక్తము దేశంలో కారును. నీవెన్నటికి జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. క్రొత్త నిబంధన యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 వచనాలు. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనాను కొదువులేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఎలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరలు కలుపబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి.
శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచివాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనుక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనను అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.